ఒక్క నిమిషం ఇలా తిరగండి. సహాయం చేయాలి మరి ఇచ్చేట్లండి రాముల గుడ్ల నుండి నిలబడాలి అందరూ. నా పేరు నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఏం బాబా ఉంటా మరి. అడుగుతా సహాయం చేయాలి మరి, సరేనా? గ్రామాలు చేస్తారా? అమ్మా సహాయం చేయాలి. ఓకే. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొత్తాయిపాలెం గ్రామ పంచాయతీ ఒక హ్యామ్లెట్గా ఉన్న పల్లిపాలెం ఈరోజు మీ మాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని అలాగే జనసేన పార్టీని పరిచయం చేస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని సంకీర్ణం తెలుగుదేశం జనసేన పార్టీ సంకీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామమ్మా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. మీ పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు, అతి రహస్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద వెయ్యాలి. తద్వారా మీ కుటుంబాల్ని మన భవిష్యత్తుకి అండగా మీ కుటుంబం నిలవాలి. మీ ఓటు మీ బాధ్యత అంటూ మీరు నిజాయితీగా నిలబడాలి అని ఒక అమ్మకి కొడుకులాగా, ఒక చెల్లికి అన్నలాగా ఇలా నేను ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా నడుస్తూ ఉన్నా. ఇప్పటికే సుమారుగా 65,000 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా 7-8,000 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లో పూర్తి చేస్తా. గత 9-10 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీని బాపట్ల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి అని కఠోర శ్రమ చేస్తూ ఉన్నా. దీనికోసం నా శ్రమలో తెలుగుదేశం పార్టీ తెలుగు సైనికులు, ఈరోజు జనసేన పార్టీ జన సైనికులు కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఈ పల్లిపాలెంలో ఉన్న అగ్నికుల క్షత్రియులు వీళ్ళు ఎన్నో సమస్యలతో ఉన్నారు. సముద్రం వేట విషయంలో కానివ్వండి, ఇక్కడ రోడ్ల విషయాలు అవనివ్వండి, LED లైట్ల విషయాలు అవనివ్వండి, అలాగే ఈ ఊరికి సంబంధించి ఏ సమస్యలైనా సరే నేను మీకు తోడుంటా. ఇదివరకే ఆల్రెడీ ఎన్నో కార్యక్రమాల్లో తోడుండటం జరిగింది. మీరు ఒకసారి సహాయం చేయండి, మీ ఆశీస్సులు అందిండి, నా మనోబలాన్ని ఇవ్వండి. నేను మీకోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నా. పనిచేయటం అనేది నేను ఇష్టంగా పనిచేస్తున్నా, అది ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నా. అవినీతి తావు లేకుండా, లంచాలకి అవకాశమే లేకుండా 10 మందికి మంచి చేయటం కోసం వచ్చే నన్ను మీ ఆశీర్వాదంతో ఆశీస్సులతో ఒకసారి స్వీకరించండి మీ ఇంట్లో మనిషిలాగా అని అందరినీ అడుగుతూ ముందుకెళ్తున్నా. అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కొద్ది రోజులు వస్తూ ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయలు, అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000, ఇద్దరుంటే 30,000, అలా ఎంతమంది ఉంటే అన్ని 15,000 సంవత్సరానికి ఇచ్చే విధంగా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఆడబిడ్డల కోసం జిల్లా స్థాయిలో అందించే విధానం, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు, అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేయటం, బీసీలకి ప్రత్యేకమైన రక్షణ, పూర్ టు రిచ్ అనే ఒక కార్యక్రమం P4 కింద ఒక మంచి కార్యక్రమం. పేద వర్గాలుగా ఉన్నోళ్ళు ఉన్నంత స్థాయి వర్గాలుగా సమాజంలో ఎదిగి ఆర్థిక స్వావలంబన పొందాలి అనే ఉద్దేశంతో ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అన్నిటికన్నా మహాద్భుతమైన కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం, ఆ చెల్లెమ్మల కోసం మన చంద్రన్ని అందిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి రైతులకు కూడా సంవత్సరానికి 20,000 ఒక రైతుకు అందించే విధంగా మంచి స్కీమ్ని శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని మనం తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది అని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన పార్టీ, జై జనసేన పార్టీ.